ఎడమ చేయి పైకి, slowly relax. Vilava Trikonasana position. కుడి చేయి ఎడమ కాలు. Slowly relax. ఎడమ చేయి కుడి. Slowly relax. Vrikshasana position. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి నమస్కారం కేశవం. Slowly relax. Garudasana. Slowly relax. Second position. Other side. ఎడమ కాలు పైన, సో ఎడమ చేయి లోపల నుండి తీసుకోవాలి. Slowly relax. సంతులాసన. ఎడమ చేయి పైన కుడి కాలు నడిచి గోడ సపోర్ట్ తోటైనా చేయండి, నిలబెడి గోడ కాను. స్లోలీ కుడి చేయి పైన ఎడమ కాలు నడిచి slowly. Malasana. Slowly relax. నడుము చేయి కాళ్ళు పక్కన. Rotation, hip rotation. Reverse. మంచిది తీసుకోండి. సూర్య నమస్కారం. नमस्कार. ओम मित्राय नमः. सूर्य नमस्कार, वन नमस्कार,
साष्टांग ओम रवये नमः। 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 1 नमस्कार। ओम सूर्याय नमः। ओम भानुवे नमः। ओम खगाय नमः। ओम पुष्य नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचाय नमः। ओम आदित्याय नमः। ओम संत्रे नमः। ओम अर्काय नमः।
Last one. Om Bhaskaraya Namaha. Relax. Slowly relax. Relax in Amripasa. Slowly relax. కాళ్ళు చేతులు వదిలేస్తూ అరిచేతులు రాపిడి చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిల్వెచ్చని వేడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తిరగాలి. నెమ్మదిగా కాయకల్పాలి. పొజిషన్ రెండు కాళ్ళు క్రాస్గా నాభి స్థానం దగ్గర నమస్కార ముద్ర, రెండు అరిచేతులు హర్షణ ముద్ర. వన్, వీపు చేతులు అన్ని కూడా నేలకు టచ్ అయ్యేటట్టు చూస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర, ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ట ప్రాణాయామం, రెండు చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్. పొట్టలోకి శ్వాస నింపుతూ అబ్డామినల్ బ్రీతింగ్. రెండు చేతులు చిన్ముద్ర ఏకాగ్రతగా చేయడానికి పనికొస్తాయి ముద్రలో. ఒక 10 నుంచి 20 శ్వాసలు తీసుకున్నాక నెమ్మదిగా మర్కటాసన పొజిషన్.
Second position. Slowly relax. Other side. Slowly relax. Third position. కుడి కాలు ఎడమ అరిచేతిలో, తల కుడివైపు. Slowly relax. ఎడమ కాలు కుడి అరిచేతిలో. Slowly relax. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. ముప్పై నుంచి 40 సెకండ్ల పాటు ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ఒక 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా సమస్య ఉన్న వాళ్ళు 4-5 నిమిషాల పాటు ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. సయాటిక్ మంచి రిలీఫ్ వస్తుంది. దీని తర్వాత చేయబోయే వ్యాయామం సేతుబంధాసనం. ఇవన్నీ కూడా సివియర్గా ఉంటే సేతుబంధాసనం వదిలేసి కందరాసనం, అది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. శలభాసనం బోర్ల పెడుతుంది. ఇవన్నీ సయాటిక్ బాగా ఉపయోగపడతాయి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాను కదా, ఎడమ కాలు మీద కుడి చేతితో కుడివైపు సాగలి, తల ఆపోజిట్ డైరెక్షన్. మోకాళ్ళ నొప్పులు కూడా ఇవన్నీ పడిపోస్తాయి. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా గమనిస్తూ చేయండి. ఎక్కడ ప్రెషర్ వస్తుంది, ఎంతవరకు చేయాలి, ఇవన్నీ ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన స్టామినాని బట్టి బలవంతంగా వెళ్ళొద్దు. ఎంత వస్తే అంతే చేయండి. అదే స్లోగా ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు దానిలోనే ఇంకొంచెం బాగా ఎక్స్ట్రీమ్గా చేయగలుగుతాం. అప్పటిదాకా తొందరపడి బలవంతంగా చేయాలని చూస్తే మొదటికి మోసం వస్తుంది. ఉత్తాన పాదాసనం, నౌకాసనం. నడుము నొప్పి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. పెదవుల కింద చేతులు పెట్టుకొని చేస్తే ప్రెషర్ అంత ఎక్కువ పడుకొని ఉంటుంది నడుము మీద. మరి ఇబ్బందిగా ఉంటే ఇంకా స్కిప్ చేయడమే, ఇంకా అంతకంటే మార్గం లేదు. నడుము నొప్పి వాళ్ళు ఒకవేళ చేశాక ఇబ్బందిగా ఉందంటే వదిలేసేయండి. ఒకటిన్నర అడుగు, అంతకుమించి ఎక్కువ లేకపోతే 2 కాళ్ళు ఒకేసారి. నడుము నొప్పి సివియర్గా ఉంటే వదిలేసేయండి, 2 కాళ్ళతో చేయాల్సిన పర్లేదు. కానీ రోజు చేయడం వల్ల మోకాళ్ళకు కూడా బాగా బలం వస్తుంది. అంటే తొడ భాగం ఎప్పుడైతే బలం వస్తుందో ఆటోమేటిక్గా మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది.
Slowly relax. నెమ్మదిగా సేతు బంధాసం చేద్దాం. కాళ్ళు ముడిచి slowly relax. కందరాసం. నడుమును కాసేపు లిఫ్ట్ చేసి వీపు భుజాలు పిరుతులు నేల మీదే ఉంటాయి. పొట్ట లోపలికి లాగి నడుము లిఫ్ట్ చేయాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నా వెన్నుపూస మొత్తాన్ని నాలుకేసి పుష్ చేయాలి. నెమ్మదిగా రిలాక్స్. ఎడమవైపుకుండా లేచి నాట్యాలాసన అధోముఖ స్వానాసనం. శ్వాస తీసుకుని తలపైకి చూస్తూ శ్వాస వదిలేసి నాభిస్తాను చూస్తూ గడ్డం ఛాతి కానిస్తున్నట్లుగా శ్వాస తీసుకుంటూ breathing. Breathe out. Second position. Slowly relax. కుడి చేయి ఎడమకు. Slowly relax. Bhujangasana. First position. Second position. Slowly relax. ఒక అర నిమిషం నుంచి నిమిషం పాటు ఉండదలిస్తే ఉండండి. థర్డ్ సర్పాసనం. ఫోర్త్ది రెండు చేతులు పిడుదల పైన శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. ఫిఫ్త్ది మోచేతులు నేల మీదే రెండు చేతులు ఛాతీ పక్కన శ్వాస తీసుకుంటూ ఛాతీ భాగం తల వరకు మాత్రమే లిఫ్ట్. బ్యాక్ పెయిన్ సయాటికా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇది చేసుకోవడం చాలా చాలా మంచిది. టెయిల్ బోన్ సమస్యలు. తిరిగి భుజంగాసనం.
శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర ఎడమ కాలు లిఫ్ట్, గడ్డం నేల మీద ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కుడి కాలు slowly relax. Both legs up. Slowly relax. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్, ఎడమ చేయి కుడి కాలు స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వైపు వెనుకాల లిఫ్ట్, ధనురాసనం చేద్దాం. పొజిషన్లో ఉండండి చేయలేని వాళ్ళు. ఈ విధంగా మోకాళ్ళు పట్టుకొని కాలు మెడాలు పట్టుకొని మోకాళ్ళ దగ్గర బెండ్ చేసి ఈ విధంగా చేయగలిగిన వాళ్ళు పొజిషన్. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, slowly relax. Makarasana, first position. Second position. Slowly relax. వీలైతే బోర్లా పడుకొని కూడా శ్వాస తీసుకోవచ్చు. ఇట్లా ఛాతీ పక్కన చేతులు పెట్టి నుదుటి భాగాన్ని నేలకానిచ్చి ప్రాన్ వెంటిలేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఇలా బోర్లో పడుకొని అవసరమైతే దిండు సపోర్ట్ పెట్టుకోండి ఛాతీ దగ్గర. మీకు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో అక్కడ దిండు పెట్టుకోండి బోర్లో పడుకోవడం దాని వల్ల. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ చేద్దాం. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సిట్టింగ్ ఆసనం, సూక్ష్మ వ్యాయామాలు, ప్రాణాయామాలు. ముందు శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత మొదలు పెట్టాం ప్రక్రియ. స్లోలీ రిలాక్స్. సింహక్రియ. రెండు చేతులు బోర్లా, భుజాలు లిఫ్ట్ చేసి ఛాతీ భాగాన్ని విశాలంగా లిఫ్ట్ వెనక్కి కొంచెం ఇచ్చినట్టుగా. నాలుక బయటికి చాపి 20 శ్వాసలు. నాలుక కేచి ముద్ర వేసి ఇంకొక 20 శ్వాసలు తీసుకుని తర్వాత అంతఃకుంభకం చేస్తూ ఉండగలిగిన సేపు. ఆ తర్వాత శ్వాసను నెమ్మదిగా బయటకు పంపించు. మొత్తం కలిపి ఒక్కసారి ఇలా 2 సార్లు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రోజులో కూడా 2-3 విడతలు.
Slowly relax. Neuromuscular breathing. Slowly relax. Slowly relax. Vasika Chatu. Slowly relax. Slowly relax. బాహ్య ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం. త్రిబంధాలు వేయడం వల్ల మనకి వజ్రాసనంలో కూర్చుంటే ఒక్కొక్కసారి కంట్రోల్ లేక పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందువల్ల బాహ్య ప్రాణాయామం చేసేటప్పుడు వీలైనంత వరకు వజ్రాసనం లేకుండా మిగతా ఆసనం చేయడం మంచిది. చిన్ముద్ర లేదా ఆది ముద్ర. బీపీ ఉన్న వాళ్ళు చిన్ముద్ర పెట్టాలి. వాయిస్ రావట్లేదండి. వాయిస్ అంటే మీ ఆడియో ఆన్ అయినట్టుంది. ఆఫ్ అయింది మేడం. నేను అలా కూర్చోలేను. మామూలుగా వజ్రాసనంలో కూర్చొని చంద్రవేది సూర్యవేది విలోమం అలా చేసుకుంటున్నాను. అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నేను అలా కింద కూర్చోలేను అలా. అవును, కూర్చోక్కర్లేదు. మీరు కుర్చీలో కూర్చొని కూడా బాహ్య ప్రాణాయామం చేయొచ్చుగా. బాహ్య ప్రాణాయామం చేయడం మళ్ళీ కింద కూర్చొని అలా చేయటం అసలు మీరు కింద కూర్చోక్కర్లేదు. వజ్రాసనంలో కూర్చొని కింద అంటే వజ్రాసనంలో కూర్చొని
అన్ని చేసుకునే సిట్టింగ్ అన్ని అలా చేస్తాను కదా మేడం. మళ్ళీ కుర్చీలో అంటే లేవటం అని అవుతుందని అలా వజ్రాసనంలోనే కూర్చొని ఈ ప్రాణాయామాలు చేసుకుంటున్నాను. చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే సీక్వెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాహ్య ప్రాణాయామం అదే అంతఃకుంభకంతో ఉజ్జయి ప్రాణాయామం ఇవి చేయడం ఏంటంటే సైంటిఫిక్ గా డిజైన్ చేయబడింది. ఈ విధంగా వెళ్తేనే మీకు లంగ్ కెపాసిటీ కరెక్ట్ గా సపోర్టివ్ గా ఉంటుంది. తర్వాత మీ సూర్యభేది, చంద్రభేది, అనులోమ విలోమ ఇది కరెక్ట్ సీక్వెన్స్ చేయడం. కానీ ఇది వజ్రాసనంలో కూర్చొనైనా చేయొచ్చుగా మేడం? ఏది ఇది బాహ్య ప్రాణాయామాలు బాహ్య వజ్రాసనంలో ప్రాణాయామం కూర్చొనైనా వజ్రాసనంలో వద్దు, వజ్రాసనంలో వద్దు, కుర్చీలో కూర్చొని చేసుకోండి. లేకపోతే వజ్రాసనంలో బాహ్య ప్రాణాయామము ఒకటి చేయకూడదు, మిగతావి మొత్తం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే త్రిబంధాలు వేసినప్పుడు మనకు తెలియకుండా బాడీ పక్కకి ఒరిగిపోతా ఉంటుంది, పక్కకి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి బాహ్య కుంభకం చేసుకుంటాం కదా, ఒకసారి మనకు తెలియకుండా అన్కాన్షియస్ లో ఉంటాం. అంటే ఆ కుంభకం చేసేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్ లో ఉంటాం. ఒకసారి మనం పడిపోతాం అనమాట. ప్రతిసారి జరగదు, కాకపోతే అసలు భంగిమ అంత కరెక్ట్ కాదు ఈ ప్రాణాయామం. అది ఇప్పుడు సూర్యభేది, చంద్రభేది ఇలాంటివి చేసి తర్వాత బాహ్య ప్రాణాయామం చేయడం కంటే కూడా ముందు ఒకవేళ బాహ్య ప్రాణాయామం చేసే ఉద్దేశం ఉంటే ఫస్ట్ బాహ్య ప్రాణాయామం, తర్వాత ఉజ్జయి ప్రాణాయామం చేసుకున్న తర్వాతే వాటికి వెళ్ళాలి. అది ఇది ఒక సీక్వెన్స్, ఒక లైన్, ఇది సైంటిఫిక్ గా డిజైన్ చేయబడింది. అంటే మన ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగడానికి ఈ లైన్ వాడాలి, ఇట్లానే చేయాలి. అది కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవాలని ఏం లేదు. ఒకవేళ మీరు ఒకసారి కుర్చీలో ఒకసారి లేచి మనలో సిట్టింగ్ ఆసనాలు అవి చేస్తాం కదా మేడం, కిందకి పైకి అవుద్దానని అలా కూర్చొని చేస్తున్నాను. కావాలని సిట్టింగ్ మధ్యలో పెట్టడం ఎందుకంటే మనము ప్రాణాయామాలు మీరు కంటిన్యూస్ గా చేయదలుచుకుంటే చేసేసేయండి, చేసుకోవచ్చు. దానికి మధ్యలో సిట్టింగ్ ఆసనాలు కంపల్సరీ చేయాలని రూల్ లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను కావాలనే చెప్తాను, ఎందుకంటే ప్రాణాయామాలు అప్పుడు స్ట్రెయిన్ అవ్వకుండా మనం మధ్యలో కొంచెం రిలాక్సింగ్ గా పనికొస్తాయి అని చెప్పి చెప్తున్నాను. లేదు లేదు, మీకు కన్వీనియంట్ ఉంటే చేసుకోండి, కాకపోతే ప్రాణాయామాలు మాత్రం వెనకది ముందు, ముందు వెనక చేయొద్దు, అది చెప్పేది. అర్థమైందా నేను చెప్పింది? ఒకవేళ మీరు బాహ్య ప్రాణాయామం కూడా చేయదలుచుకుంటే ముందు కూర్చున్నాం కదా అని సూర్యభేది, చంద్రభేది చేసి తర్వాత బాహ్య ప్రాణాయామం చేద్దాం అనుకోవద్దు, అది తప్పు పద్ధతి, అది కరెక్ట్ కాదు. అలా చేయట్లా. కాకపోతే నేను ఏంటంటే బాహ్య ప్రాణాయామం వదిలేసి అనులోమ విలోమ సూర్యవేది, చంద్రవేది అలా చేసుకుంటున్నాను అనమాట. అది ఓకే, అలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా కూడా బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు కుంభకోణం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనకి చూయించేది బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం. ఈ కుంభకం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది మనకి, ఆ అనుభవం అనులోమ విలోమ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ముందు ఇది ప్రాక్టీస్ లో పనికొస్తుంది, అందుకోసమే చెప్పేది ఇవి చేయమని. ప్లస్ ఉజ్జయి ప్రాణాయామం చేసేటప్పుడు అలా కూర్చొని చేస్తాను, ట్రై చేస్తా. అక్కర్లేదండి, కింద కూర్చోవాల్సిన పర్లేదు అంటున్నా, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు బాహ్య ప్రాణాయామము, ఉజ్జయి ప్రాణాయామం. మీరేం కింద కూర్చోవాల్సిన పర్లేదు అంటున్నా, అదే చెప్తున్నా. మనం కుర్చీలో కూర్చొని అన్ని చేసేసుకోవచ్చు, దానికి అసలు సంబంధమే కాదు. నేను జనరల్ గా అందరూ మిగతా వాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవడమే, అది మీరు లేవాల్సిన పని లేదు. ఇంకొకటి ఏదో చెప్పబోయాను, మర్చిపోయాను. ఓకే, ఉజ్జయి ప్రాణాయామం. ఉజ్జయి ప్రాణాయామం వల్ల యూజ్ ఏంటంటే శ్వాసని చాలా చాలా నెమ్మదిగా తీసుకోవడం అలవాటు అవుతుంది మనకి, ఆ విధంగా చాలా ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట. అది అనులోమ విలోమలో మంచి బెనిఫిట్ అవుతుంది, పర్ఫెక్ట్ గా చేయడానికి యూజ్ అవుతాయి ఈ రెండు ప్రాణాయామాలు. అంతర్లీనంగా వీటి సాధన అక్కడ పనికొస్తుంది మనకి, అందుకోసమే ఇవి చేయమని చెప్పేది.
గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు 21 సార్లు ప్రతిరోజు చేయండి. వీలైనంత వరకు చేస్తేనే మంచిది. ఋతుక్రమం సమయంలో మాత్రం ఆపేసేయాలి. డేట్ వచ్చినప్పుడు యోగా చేయొచ్చు, మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. ఆ సమయంలో మీరు పొట్ట మీద ప్రెషర్ పడకుండా ఉండే ప్రాణాయామాలు చేసుకోవాలి. అంటే అనులోమ విలోమ, సింహక్రియ కూడా చేసుకోవచ్చు, న్యూరోమస్కులర్ చేయొచ్చు. ఇవి చేసుకొని ఈ బాహ్య ప్రాణాయామం వదిలేయండి. మళ్ళీ ఉజ్జయి ప్రాణాయామం చేయొచ్చు ఋతుక్రమం సమయంలో, ఇబ్బంది ఉండదు. కపాలభాతి చేయొద్దు. ఈ 2 మానేసేస్తే సరిపోతుంది. మిగతా మొత్తం చేయొచ్చు, ఏమి ఇబ్బంది కలగదు. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. ఆ తర్వాత నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం. బాహ్య కుంభకం ఉంది, ఇంతకుముందు బాహ్య ప్రాణాయామంలో ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు అంతఃకుంభకం చేస్తూ, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు అన్నమాట. అప్పుడు అంటే గొంతు దగ్గర బిగించి శ్వాస తీసుకోవడం, మళ్ళీ గొంతు దగ్గర బిగిస్తూ నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించడం. ఇక్కడ జరిగేది అది. శ్వాస అయితే తీసుకోవడం వదలడం మధ్యలో మీకు వీలైతే అంతఃకుంభకం చేయాలి. అంటే ఇప్పుడు మనం కదలకుండా ప్రాణాయామం చేస్తున్నాం కాబట్టి అంతఃకుంభకం చేయొచ్చు. అదే వాకింగ్ చేస్తున్నప్పుడు అంతఃకుంభకం ఉండదు. శ్వాస తీసుకుంటాం, చేతనైతే 1-2 సెకండ్లు ఆపుతాం, మళ్ళీ శ్వాస వదిలేస్తాం. అలా చేయడమే అంతే. నడుస్తూ కూడా ఉజ్జయి ప్రాణాయామం చేయొచ్చు, అద్భుతమైన ప్రాణాయామం. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీగా రోజు చేయాలి. వీలైతే 21 సార్లు చేయండి, మంచిది. కుదరకపోతే కనీసం 5 సార్లు, 3 సార్లు, మీ వీలు అనమాట. మనం ఎన్నిసార్లు చేసామనేది ముఖ్యం కాదు. శ్వాస తీసుకోవడం వదలడము, నెమ్మదిగా మ్యాక్సిమం ఎక్కువసేపు ప్రయత్నించడం, వీలైనంతసేపు అంతఃకుంభకంలో ఉండడం. ఇక్కడ విషయం అది. ఇక్కడ ఓన్లీ 2 బంధాలే పడతాయి. గడ్డాన్ని ఛాతీ కాంచడం, పొత్తి కడుపు భాగాన్ని బిగించి మూలబంధం అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యే విధంగా మనము మూలబంధం వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది యాక్టివేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. మలద్వారం ఉంది కదా, అక్కడ ఆ భాగాన్ని అంతా బిగిస్తూ ఇట్లా పైకి లాగి పట్టుకుంటాం అన్నమాట మూలబంధం. గొంతు దగ్గర శబ్దం చేసి తీసుకోవాలి శ్వాసను. శ్వాసను బయట పంపించేటప్పుడు కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా బయటకు పంపించాలి. అదే మీరు వాకింగ్ చేస్తున్నప్పుడు అయితే ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ గొంతు దగ్గర శబ్దం చేసి శ్వాస తీసుకున్నాం, 1-2 సెకండ్లు ఆపండి. ఈ విధంగా గొంతును బిగించి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. పాము బొస్సు కొట్టినప్పుడు ఎలా అయితే శబ్దం వస్తుందో ఆ శబ్దం వస్తూ ఉంటుంది. తీసుకునేటప్పుడు శబ్దం చేస్తూ గొంతు దగ్గర బిగించి, వదిలేటప్పుడు అంతే గొంతు బిగిస్తూ కంట భాగం అంటే మనము గుటక వేస్తే కదులుతుంది కదా, ఆ భాగం ఇక్కడ అక్కడ బిగించాలి. బిగించి ఆ తర్వాత శ్వాస తీసుకోవడం వదలడం. ఇంకొక 4 సార్లు ఎవరికి చేసేసి, ఇంకా టైం ఉంటే ఇంకా అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా ఎక్కువ నెంబర్ ప్రాక్టీస్ అవుతుంది.
Last one more time. Relax in Dhyan Mudra. Slowly relax. అరిచేతులు డ్రాపింగ్ చేసుకొని ఆ నిలువ వచ్చేటువంటి కళ్ళకు అద్దుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి కాళ్ళు చాపి కాళ్ళను ఒకసారి షేక్ చేయండి. మధ్య మధ్యలో కొంచెం కాళ్ళు కదిలించుకుంటూ ఆసనాలు చేసుకుంటూ అలా ముందుకెళ్తే మన ప్రాణాయామాల్లో అలసట రాదు, అంటే కాళ్ళు పట్టేసినట్టుగా అలా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. చేయగలిగితే మంచిదే, కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు, మధ్యలో ఇవన్నీ చేయకుండా ప్రాణాయామాలు చేయొచ్చు. కాకపోతే సీక్వెన్స్ కొంచెం ఇంపార్టెంటే, అడ్డదిడ్డంగా ముందు వెనక ముందు చేయొద్దు, ఉపయోగం ఉండదు చేసేది, నష్టమేం చెయ్యదు. ఎప్పుడు కూడా యోగాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం తప్పు చేసినా మనకేమి హాని కలగదు, ఫలితం రాదు అంతే. ఏ విధంగా అయితే వంటకు సంబంధించిన సామాన్లన్నీ రెడీ చేసుకుంటాం, అన్నీ మనము గిన్నెలో అంటే అన్ని తాలింపు వేస్తాం, అన్ని కూరగాయలు వేస్తాం, మూత పెడతాం, కింద స్టవ్ వెలిగించకపోతే ఎలా ఉంటుంది? వంట అవుతుందా? అవ్వదు కదా. అలాగే కరెక్ట్ ఆర్డర్లో చేయకపోతే అలానే ఉంటుంది. స్టవ్ వెలిగించడం అంటే ఇక్కడ జ్ఞానాగ్ని అనే ఒక చక్కటి అగ్ని ప్రజ్వరిల్లాలంటే ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్గా వెళ్తేనే వెన్నుపూస చక్కగా మ్యాగ్నెటైజ్ అవుతుంది, అయస్కాంత తత్వం వస్తుంది వెన్నుపూసకి, లేకపోతే రాదు. ఛార్జింగ్ అవ్వాలంటే ఒక సిస్టమేటిక్ వేలోనే మనం వెళ్ళాలి, ప్రాక్టీస్, అప్పుడే వస్తుంది. ఇవన్నీ వెసులుబాటు, ఏది మధ్యలో సిట్టింగ్ ఆసనాలు చేసుకోవాలా, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్గా ప్రాణాయామాలన్నీ వరుసగా చేసేసుకోవాలా అనేది మీ ఆప్షన్. అది దాంట్లో తప్పులేదు, అవేమీ ఇబ్బంది కలదు, అది తప్పేమి ఉండదు. కాకపోతే చేస్తున్న ఆసనాలు ప్రాణాయామాలు లైన్గా చేస్తున్నామో లేదా అనేది చూసుకోవాలి అంతే. తొడ భాగం బిగించింది, మోకాలకి ఎక్సర్సైజ్, మోచిప్పకి, పక్కలకి. ఆసనాలు కూడా అంతే,
ఈ ముందు వెనక అనేది మన యొక్క శరీర తత్వము, మన యొక్క కెపాసిటీని బట్టి ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. దీనికి శాస్త్రం ఏం లేదు, ముందు ఇవే చేయాలి తర్వాత అవే చేయాలని ఏమి ఉండదు. ప్రాణాయామానికి మాత్రం ఫిక్స్డ్గా ఒక రూల్ ఉంది. అది ఆ విధంగా వెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది ప్రాణాయామం అనేది. ఎందుకంటే ధ్యాన స్థితికి వెళ్ళడమే కదా అల్టిమేట్ లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఒక క్రమ పద్ధతిలోనే వెళ్ళాలి. అడ్డదిడ్డంగా వెళ్తే అడ్డదారులు ఒక చోట ఎక్కడో ఇరుక్కుపోతాము, మనకి సరైన మార్గం కాదు అది. ప్రాణాయామం అంటే ఇంకేదో కాదు, ధ్యాన స్థితికి ముందు ఒక మెట్లు అన్నమాట అవి. ఊపిరితిత్తులు, శ్వాస వీటికి సంబంధించే కదా మన కంట్రోల్ తీసుకురావాలి. ఆ కంట్రోల్ లేకపోతే ధ్యాన స్థితిలో మనం కూర్చోలేము. ఎడమ కాలు ఆసనాలు అప్పుడు కూడా అంతే. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ ముందుకు బెండ్ అయ్యేవి చేయకూడదు. బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెనక్కి వెచ్చుకుంటే చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ అన్నమాట. ఆ చిన్న చిన్నవి తెలుసుకుంటే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది. దాని మీద పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. మోచిప్ప ఎక్సర్సైజ్లు అయిపోయిన వాళ్ళు నెమ్మదిగా మళ్ళీ కూర్చొని అనులోమ విలోమ అవన్నీ చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో చేద్దాం సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్. ప్రాణముద్ర లేదా అపాన ముద్ర ఇలా ఇది కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఇది ఇవాళ ఇది ట్రై చేద్దాం. నిన్న ఎంతమంది చూసారు నేను పెట్టిన లింక్ క్రియాయోగది? దాంట్లో ఈ ముద్ర చెప్పారు ఆయన, మహావతార్ బాబాజీ ఈ ముద్ర ఉంది, నాసికా ముద్ర. ఇది ఈ విధంగా పెట్టి ప్రాణాయామం చెప్పారు. సో ఇది కూడా చేయొచ్చు అపాన ముద్ర. ఎవరు చూడలేదో నేను మహావతార్ బాబాజీ లింక్లో ఒక ప్లేలిస్ట్ ఒక 5 పంపించాను, వీలైతే చూడండి వాళ్ళైనా టైం ఉన్నప్పుడు. అద్భుతంగా ఉంది, ఆయన గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. నమ్మలేని నిజాలన్నమాట. అంటే ఆయన తన జీవితంలో నిజ జీవితంలో చేసి చూపించారు మహావతార్ బాబాజీ. ఆయన నేర్పిన క్రియాయోగానే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంది కూడా. ప్రతి యోగి ఎవరైనా కానీ ప్రతి యోగి ఇతను లేదు ఇతను కాదు అది వేరే ఇంకొకరు లేరు, అందరికీ ఆయనే పరమ గురువు. తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆయన జీవిత చరిత్ర ఏంటనేది కూడా. టూకీగా ఆ 5 వీడియోస్లో ఉంది మహావతార్ బాబాజీ గురించి. ఆయన మీదే తీసిన సినిమా అంట అది, భాష అని చెప్పి రజనీకాంత్ది ఒక సినిమా ఉంది. భాషనా బాబానా, బాబా అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు సినిమా పేరు. అది మహావతార్ బాబాజీ కథ, ఆయన ఇన్స్పిరేషన్ తోటి తీసిందేనంట ఆ సినిమా. సో వీలైతే తప్పనిసరిగా చూడండి సినిమా కూడా. అది నేను ఈ వీడియో చూస్తుంటే అది సినిమా పేరు పడలేదు, సినిమా ఈ రజనీకాంత్ ఒక సినిమా ఏదో కనపడతా ఉంది యూట్యూబ్లో, బాబా అనుకుంటున్నాను సినిమా పేరు. మహావతార్ బాబాజీ కథేనంటది, ఆయనకు సంబంధించిన మహత్యం దాని గురించి. అలాంటివి చూస్తే ఏమవుతుందంటే మనకి ఈజీగా అర్థమవుతుంది తత్వం కానీ చెప్పదలుచుకున్న విషయం ఏంటనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సినిమాటిక్గా చూపిస్తారు కదా, అప్పుడు మనకు ఊహాశక్తి బాగా అర్థమవుతుంది, మనకు అర్థం చేసుకోవడం. ఎందుకంటే నమ్మలేని నిజాలు ఉంటాయి చాలా, మనకు ఊహకు కూడా అందవు అన్నమాట ఇట్లా జరుగుతాయా అని. ఒక యోగి ఆత్మ కథ, వీలైతే ప్రతి వాళ్ళు ఆ పుస్తకం కూడా చదవండి. దాంట్లో కూడా అద్భుతంగా మహావతార్ బాబాజీ గురించి చాలా బాగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది.
ఇంకా కొన్ని పుస్తకాలు, పురాణ పురుష లాహిరి మహాశయ, ఆ పుస్తకంలో కూడా మహోత్తర్ బాబాజీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నేను నిన్న వేరే ఒక వీడియో చూస్తుంటే దాంట్లో చెప్పడం జరిగింది, అంటే వీటిల్లోదే అనుకుంటా. నేను స్క్రీన్ షాట్స్ తీసాను, అవి పెడతాను మన గ్రూప్ లో. వీలైతే ఆ పుస్తకాలు మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే చదవడానికి ప్రయత్నించండి. శేష్ కుమార్ అంటే పత్రిజీ గారిది మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆనాపానసతి. ఇదే సేమ్ మహోదర్ బాబాజీ గారు చెప్పిన క్రియా యోగానే ఉంటుంది దాంట్లో కూడా. ఇన్సైడ్ గా జరిగేది ప్రక్రియ మొత్తం క్రియా యోగాని. ఎవరైనా చెప్పినా పైకి చెప్పేది వేరే బాహ్య సాధన చెప్పే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఒకసారి సాధనలోకి వెళ్ళాక ప్రతి వాళ్ళు చేసేది క్రియాయోగనే. సో క్రియాయోగ మీరు ఎలా చేస్తున్నారు, ఏ గురువు గారు సపోర్ట్ తీసుకున్నారు అనేది ముఖ్యం కాదు. ఆ ప్రాక్టీస్ మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నాం లేదా ఇంపార్టెంట్ అంతే. పత్రిజీ గారు అవ్వచ్చు, జగ్గి వాసుదేవ్ గారు అవ్వచ్చు, రవిశంకర్ గురూజీ, పరమహంస యోగానంద గారు, రకరకాలు ఎవరు ఏది చెప్పినా చివరికి అల్టిమేట్ వచ్చి క్రియాయోగానే చేస్తారు ప్రతి వాళ్ళు. అంత అద్భుతమైన యోగం అన్నమాట క్రియాయోగ. సో వీలైనంత వరకు అందరూ మీ మీ గురువులు, మీకు ఎక్కడ గురి కుదురుతుందో అక్కడ నేర్చుకొని ప్రాణాయామము, మెడిటేషన్, ధ్యాన పద్ధతి నేర్చుకోవడం మంచిది. ఇంకా కూడా మనము ఈ ఫిజికల్ గా ఆసనాలు ఒక్కటే కాదు, దాని తర్వాత ఇంకా ఉన్నాయి స్టెప్స్, సాధనకి ఇంకా చాలా ఉంది. ప్రాణాయామాలు, ధ్యాన స్థితి, ధ్యానం ప్రాక్టీస్ చేయడం, ఇవి కూడా ఇంపార్టెంట్. రోజు ట్రై చేయండి కొంచెం సేపు అయితే ధ్యానంలో కూర్చోడానికి. మీ ఎక్స్పీరియన్సెస్ వీలైతే శేష్ కుమార్ అంటే మీరు చెప్పండి. మీరు ధ్యానము పొద్దున్నే ఇంతకుముందు లేవలేకపోయేవాళ్ళు అని చెప్తున్నారు కదా, ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతున్నాను అని అంటున్నారు. వాటికి సంబంధించి మీకు అనిపిస్తే ఏదైనా మంచివి షేర్ చేసుకోవాలనిపిస్తే చెప్పండి, మైక్ ఆన్ తీసుకొని. తర్వాతనే చెప్పొచ్చు, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అయిపోయాక లేదంటే చెప్పు, లాస్ట్ లో చెప్పండి. అంటే మీ ప్రాక్టీస్ అయిపోతుంది, మళ్ళీ చేస్తూ ఉండండి, తర్వాత క్లాసు. అలాగే.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం 5 సార్లు చూపించారు. ప్రణవ ప్రాణాయామం అంటే మెడిటేషన్, నథింగ్ బట్. ఒకవేళ మీరు ఆసనాలు మళ్ళీ చేయలేము అనుకుంటే ఇప్పుడు చేయబోయే 3 లాస్ట్లో పెట్టుకొని ఆసనాలు సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు. అవి చేసుకున్న తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. అదో పద్ధతి. భ్రామరి ఉద్గత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆవుమా అంటూ ఉచ్చరించారు. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యాన ముద్ర. వెన్నుపూస నిటారుగా నాలుగు హెచ్చి ముద్ర. దృష్టి ఆజ్ఞ చక్రం దగ్గర కేంద్రీకరించి చేసి మనసులో ఓంకారాన్ని ఈ విధంగా ధ్యాన స్థితిలోకి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు కావాలి అంటే ఒక 20 నిమిషాలు, అరగంట పాటు ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు షేక్ చేయండి. ఒకసారి సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. మిగతాది సైక్లింగ్. రివర్స్.
కుడి కాలు దగ్గరికి లాగి తర్వాత కింద ఉన్న కాలుని అంటే మోకాలు కింద భాగాన్ని గుండ్రంగా తిప్పాలి. రివర్స్. ఇవన్నీ మోకాళ్ళ నొప్పులకి బాగా పనికొస్తాయి. రివర్స్. కుడికాలు ఎడంక. ఈ క్రియాయోగ చేసేటప్పుడు వెన్నుపూస ఫ్లెక్సిబిలిటీ అయస్కాంత తత్వం రావడానికి వాళ్ళు చెప్పిన ఒక టెక్నిక్, మన గురువులు వాళ్ళు అంటే యోగా చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే వెన్నుపూస మ్యాగ్నెటైజ్ చేసుకోవాలి ముందు, అప్పుడే మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చోగలుగుతామని చెప్తారు. సో మ్యాగ్నెటైజ్ అంటే అయస్కాంత తత్వం, అది రావడానికి వెన్నుపూస ఫ్లెక్సిబుల్గా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కాలు శ్వాస తీసుకొని ముందు కాలు మడివాలి, మడిచి కాసేపు ఇలా ఉండాలి. ఆ తర్వాత కాలు జాపి ఇలా రెండో కాలు పట్టుకోండి. రెండో కాలైనా ఈ కాలైనా, ఈ కాలు అనుకుంటా, ఈ కాలు పట్టుకొని బెండ్ అవ్వాలి. ఇది ముడుచుకోవచ్చు కావాలంటే ఇలా. తర్వాత శ్వాసను బయటకు పంపించాలి. ఇది ఇప్పటిదాకా శ్వాస లోపలే అంతఃకుంభకమై ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో వీలైతే ఇంకోసారి చూసి ఏదైనా తప్పు ఉంటే నేను మళ్ళీ చెప్తా. నాకు తెలిసి ఇదే. శ్వాస తీసుకోవాలి ముందు. ఇప్పుడు శ్వాస వదిలేయాలి. ఇంతసేపు శ్వాస తీసుకొని చేశాను ఇదంతా. సో ఈ కుంభకం రావాలంటే ఎలా వస్తుంది? ప్రాణాయామాలు చేస్తే మనకు ఆ కెపాసిటీ పెరుగుతుంది. అంతఃకుంభకం అంటే శ్వాస తీసుకొని కాసేపు ఉంచగలగడం. మళ్ళీ శ్వాస వదిలేటప్పుడు కూడా ఒక్కసారి ఫాస్ట్గా వదిలేయకుండా నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించడం. ఇవన్నీ రావాలి అంటే ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రెండో కాలు ఇట్లా ఓ పక్కకు కూడా ఇట్లా మనం పూర్తిగా తల బెండ్ అయ్యి టచ్ చేయగలిగితే మంచిది. మోకాళ్ళ దగ్గర చేయలేకపోతే ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. ఇంతవరకు బలవంతంగా ఏది చేయొద్దు. ఆటోమేటిక్గా కొన్ని రోజులకు మీరు బెండింగ్ వస్తుంది. ఈ తల తీసుకెళ్ళి మోకాలు టచ్ చేయగలుగుతాం. అది. సో ఇప్పుడు ఇటువైపు ఈ కాలుతో చేద్దాం. శ్వాస తీసుకున్నాక ఇలా ప్రెస్ చేసి ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, ట్రై చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్, బ్రేక్ అవుట్, స్లోలీ రిలాక్స్. ఇది చెప్పారు మహాముద్ర. ఇంచుమించుగా మహాముద్రలాగా ఉంటుంది ఇది. మనం గనక ఏకపాత జ్ఞానశిరాసనం చేస్తున్నాం కదా, ఇక కాలు మడిచి అదే ఆసనం అనుకోండి. మహాముద్రలో ఏం జరుగుతుంది? మనము బిగిస్తాం అన్నమాట. ఆ శ్వాస తీసుకొని గడ్డాన్ని ఛాతీ కాంచడం, పొత్తికడి భాగాన్ని బిగించడం, ఇవన్నీ ఇంటర్నల్గా జరుగుతాయి. అప్పుడు అది మహాముద్ర అయిపోతుంది. ఆసనం అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కుడి కాలు మడిచేయడం, కాలు గజ్జి దగ్గర పెడుతున్నాం, కాలు చాపుతున్నాం, పాదాన్ని మన వైపు లాక్కుంటున్నాం,
ఈ పిక్క భాగం బలం వస్తుంది. తర్వాత తొడ భాగం టైట్ అవుతుంది. శ్వాస తీసుకొని శ్వాసతో కూడా మనం చేయొచ్చు. లేదంటే శ్వాస వదిలేసి ఆసన స్థితిలో ఉండడం. ఇది ఏకపాద జానుశీలాసనం. అలా చాలా తక్కువ మైన్యూట్ డిఫరెన్స్ అనుకుంటాము, కానీ లోపల సాధనలో చాలా వేరియేషన్ ఉంటుంది. తూర్పు పడమర అంత తేడా ఉంటుంది అనమాట. సో మహాముద్ర వేసుకుంటే మనకి వెన్నుపూస చాలా బాగా సహకరిస్తుంది ధ్యాన స్థితిలో కూర్చోడానికి. అందుకని మహాముద్ర వేసుకోండి అని చెప్తారు. దాంట్లో భాగంగా మహాముద్ర వేయాలంటే ఎప్పుడు వేయగలుగుతాం? ఆసనంలో పర్ఫెక్ట్నెస్ వస్తుంది. సో ముందు ఏకపాద జానుశీలాసనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆ తర్వాత మహాముద్రలో మనం ఎక్కువసేపు అసలు ముందు అది ప్రాక్టీస్ చేయగలుగుతాం పర్ఫెక్ట్గా. అందుకోసమే ఆసనాలు ప్రాణాయామం అన్నీ కలిసే ఉంటాయి. ఆ హఠయోగం లక్ష్యం కూడా రాజయోగంకి వెళ్ళడానికి. అంటే మన యొక్క మనసు మీద కంట్రోలు, బ్రీత్ మీద కంట్రోల్ తీసుకొని రావడమే అల్టిమేట్ లక్ష్యం. హఠయోగం యొక్క లక్ష్యం కూడా అదే. కాకపోతే ఆసనాలు సాధన, ఈ ఆసనాల బేస్ అంటే వీటి యొక్క సహాయంతో మనము ధ్యానంలో ఎక్కువసేపు ఉంటాము అనేది హఠయోగం ఫిలాసఫీ అన్నమాట. డైరెక్ట్ గా చేస్తే అంటే ఈ శరీరం సహకరించదు ఒక్కోసారి. అది అందుకోసమనే ఆసనం కనీసం స్థిరంగా సుఖంగా ఒక ఆసనంలో కూర్చోండి అని చెప్తారు. అది ఇట్లాంటి ఆసనాలన్నీ చేసుకున్నప్పుడు ఈ ఇంటర్నల్ గా ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి అన్నమాట మనకి అవి సాధన చేయడానికి. పశ్చిమోత్తానాసనం ఇది అంతే, ఎంత వస్తే అంతవరకే పొజిషన్లో ఇలా ఉండొచ్చు. వస్తే పూర్తిగా నుదుటి భాగాన్ని తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టాలి. మోకాళ్ళు లేకుండా చూసుకోండి. పూర్వోత్తానాసనం slowly relax. వక్రాసన్ పొజిషన్. కాలు మార్చి అర్ధమశ్చేంద్రాసనం. పరివృత వక్రాసనం. అర్ధమశ్చేంద్ర. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. ఇవన్నీ ఇంపార్టెంట్. అర్ధమశ్చేంద్రాసనం. ఇప్పుడు ఎడమ కాలు మర్చి కుడి పిరుతు కింద పెట్టుకొని వీలైనంత దగ్గరికి లాక్కోండి. రెండు కాళ్ళు పైన ఉన్న కాలు నిలబెట్టాలి. కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి తీసుకోవాలి. స్ట్రెచ్. ఎడమ చేతిని నిలదెప్పి కుడి కాలు నడుము పట్టు. ఈ చెయ్యేమో నడుము, కుడి చేయి నడుము. స్లోలో రిలాక్స్. కాలు మార్చి. గోముఖాసనం.
చాలా చాలా ఇంపార్టెంట్ ఆసనం. నాభిస్థానం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఇవన్నీ చేయాలి. కాలు మార్చి కుడి కాలు పైన ఎందుకంటే కుడి చెప్పాను. స్లోలీ నెమ్మదిగా మండూకాసన చేద్దాం. నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చేయొద్దు. లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. గమనించుకొని చేయాలి. మనకి అసలు అవి ఉపయోగమా అంటే మన ఆరోగ్య మన శరీర తత్వానికి సరిపడుతుందో లేదో చూసుకోండి. Slowly relax. Second position. Third position. Shashanka. దీన్ని బాలాసన అంటాం. రెండు చేతులు కాళ్ళ పక్కగా వచ్చి ఇరువైపులా పెట్టినప్పుడు ముందుకు చాపితేనేమో శశాంకాసనం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ సూక్ష్మ వ్యాయామాలు అప్పర్ బాడీకి. Finger joints. Reverse. Deep breathe in, bhujal. Breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. శ్వాస తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ పక్కలకి. రివర్స్. రెండు చేతులు మడికట్టు దగ్గర పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిరి గుడ్డు దగ్గర పెట్టి ప్రెస్. నుదురు, కుడి కంటి, ఎడమ కట్టు,
గడ్డం దగ్గర రెండు చేతులు వేళ్ళు పెట్టి నెమ్మదిగా అప్ డౌన్ కూడా చేస్తూ, మెడ నొప్పి ఎక్కువగా ఉంటే కింద దించద్దులేండి, వీలైనంత వరకు పై వరకు. లెఫ్ట్ రైట్. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మెడనే పున్నోళ్ళు తల కింద దించుకుంటూ హాఫ్ సర్కిల్ పై వైపు లెఫ్ట్ రైట్ ఇలా తిప్పాలి ఇంతవరకు. మిగతా వాళ్ళు గడ్డం ఛాతీకి కానిస్తూ రొటేషన్స్. రివర్స్. రెండు చేతులు రాకు చేస్తుంది ఆ నిల్వచ్చి వెడని మెడ భుజాల మీద పాము. టైం అవుతుంది ఆంటీ, చెప్తారా లేకపోతే పర్వాలేదు? ఒక 2-3 minutesలో చెప్పండి కొంచెం తుకిగా. 6:43 అయిపోయింది. ప్రే చేసేసి వస్తాను, తర్వాత చెప్తున్నాం లేకపోతే. ఓకే, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. చెప్పండి ఒకసారి. అటెండెన్స్ చదువుకొని ఈ లోపల రెడీగా ఉందండి. ఎగ్జిట్ అయ్యారండి. ఎగ్జిట్ అయ్యారా? పద్మావతి గారిది కూడా పోయిందంటండి. ఫోన్ చేశారు, నాకు వస్తుందండి అన్నాను. మరి శేష్ కుమార్ గారిది కూడా పోయింది. పద్మావతి గారు అన్నారండి, ఫోన్ చేశారు, మీకు వస్తుందండి, నాకు రావటం లేదు, ఎంతసేపు చూసినా అంటున్నారు. మనది ఫాల్ట్ ఇక్కడ లేదు, బాగానే ఉంది. ఇక్కడ లేదు, బాగానే వస్తుందండి. అది ఇంటర్నెట్ ఏదో స్లో అయి ఉంటుందండి, లేకపోతే అలా అవ్వదు. అదే వాళ్ళది పోయినట్టుంది. నేను గమనించింది ఏంటంటే వైఫై మీద కంటిన్యూషన్ గా మనకి సేమ్ సిగ్నల్ రావట్లేదు. ఒకసారి వీక్, ఒకసారి స్ట్రాంగ్ గా అలా ఉంటుంది, అప్పుడు మనకి అందదు సిగ్నల్. అదే మొబైల్ డేటాలో ఆల్రెడీ మీకు డేటా ఉంటే కనుక మొబైల్ డేటా ఉపయోగించుకోండి క్లాస్కి. అది ఫిక్స్డ్ గా సేమ్ స్పీడ్ ఉంటుంది ఎప్పుడు. బాగుంది. నాకు వైఫై రాదు అసలు, విచిత్రంగా ఉంది. వైఫై ఉంది కానీ ఉపయోగం ఏముంది, క్లాస్కి సపోర్ట్ చేయట్లేదు. కొంచెంసేపు వచ్చింది, కొంచెంసేపు అయిపోతుంది. అట్లా వీక్ అయినప్పుడేమో క్లాస్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదే కారణం మిగతా వాళ్ళకి కూడా నాకు తెలిసి. సపరేట్గా రీఛార్జ్ ఎట్లయినా మనము ఫోన్ అవుట్ గోయింగ్ కోసం రీఛార్జ్ చేసినప్పుడు మొబైల్ డేటా కంపల్సరీ ఉంటుంది కదా. ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. టీచ్మెంట్ యాప్ బాగుంది, అంటే ఎక్కువ ఒక 0.5 GB, అంతకంటే ఎక్కువ ఖర్చు కావట్లా. ఎక్కువ అంటే 0.75 GB అవుతుంది రోజుకి. సో మిగతాది రోజులో ఉపయోగించుకోవచ్చు. అంతకుముందు మీకు గుర్తుందో లేదు, గూగుల్ మీట్ చాలా స్పీడ్, మొత్తం డేటా అంతా లాగేసేది, 2 GB కూడా తీసేసుకుండేది అది. ఇది బాగుంది, కొంచెం స్పీడ్, నెట్ ఎక్కువ లాగట్లా. కాకపోతే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి సిగ్నల్. అటెండెన్స్ చదువుతాను. కే సుధా, ధనలక్ష్మి, సుభచ్చల, వి పద్మజ, ఉమా మహేశ్వరి, జ్యోతిర్మయి, లలిత గారు, మళ్ళీ పద్మావతి గారు ఇప్పుడు వచ్చారుగా. ఓకే, శేషు అంటే సరే రేపు మాట్లాడతారేమో లేదు. తను ఎక్స్పీరియన్సెస్ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. మెడిటేషన్ బాగా పర్ఫెక్ట్గా, చాలా దాంట్లో
బాగా ముందుకెళ్ళారు ఈ 1 yearలో, 1.5 yearలో. మనిషి కూడా చాలా బాగున్నారు ఇప్పుడు. అంటే ఫేస్ కూడా బాగా గ్లో వచ్చింది, మనిషి కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. ఏమన్నా డైరెక్ట్గా మనిషిని చూడడం జరిగింది ఒక మెడిటేషన్ క్లాస్కి వెళ్తే. మెడిటేషన్ ఎంత ఉపయోగం అనేది ఒకసారి ఆంటీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంత బాగున్నారు ఇప్పుడు. అది ఎందుకు చెప్తున్నానంటే తన ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే చాలా అంటే ముచ్చటేసింది నాకు కూడా. మీ అందరికి కూడా తెలిస్తే బాగుంటుంది. అందరం మెడిటేషన్లో ఇంకొంచెం బాగా ముందుకు వెళ్ళడానికి బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా మన మన అంటే క్లాస్లోనే ఒక మెంబరు పర్ఫెక్ట్గా మెడిటేషన్ వాళ్ళ ముందుకు వెళ్తుంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది తన నోటెమిటి తన మాటల ద్వారా వింటే బాగుంటుంది కదా. రేపు చూద్దాం, వీలైతే ఆంటీతో రేపు మాట్లాడి ఇస్తాం. నాకు ముందు అంత గుర్తు రాలేదు ఐడియా. బాగా చెప్పారు. పత్రిజీ గారిది ఫాలో అవుతున్నారంట. ఎవరికి ఫాలో అయినా టెక్నిక్లు రకరకాలు ఉంటాయి, అదే చేసే విధానము చాలా తేడా ఉంటుంది. కానీ అల్టిమేట్గా ధ్యాన స్థితికి వెళ్ళాక అందరూ ఒకటే. సో మీకు ఎక్కడ గురి కుదిరితే ఆ గురువు గారి దగ్గర మెడిటేషన్స్ నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫలానా గురువు అట్లా అలా అంటే మొహమాటానికి ఎవరో చెప్పారని అట్లా వెళ్ళాల్సిన పని లేదు. మీకు గురి దగ్గర చూసుకొని మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. వీలైనంత వరకు ముందు ఫిలాసఫీ కొంచెం, అది కూడా సైడ్ బై సైడ్ ఫిలాసఫీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మెడిటేషన్ అసలు ఎందుకు చేయాలి, ఆ తత్వం ఏంటి, ఎలా ఉంటుంది, అవన్నీ ఒక అవగాహన వస్తుంది. లేకపోతే బ్లైండ్గా ఏదో కదలకుండా కూర్చున్నట్టే ఉంటుంది. అలా ఉండకూడదు. ఇన్నర్ జర్నీ జరగాలి. లోపల మనకి ఇంకో ప్రయాణం ఉంటుంది, అంత ప్రయాణం. అది ఆ ప్రయాణము మనకి పర్ఫెక్ట్గా గమ్యం చేరుకోవాలంటే తత్వం కూడా తెలుసుకోవాలి. తత్వం తెలియాలంటే ఇగో ఇంటర్వ్యూలు, గురువులు చెప్పినవి కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం, అవన్నీ ఫాలో అవ్వాలంటే యూట్యూబ్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి, కొన్ని ధ్యానానికి సంబంధించి. అవి చూసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా రెండు, ఇటు నాలెడ్జ్ వస్తుంది, ఇటు మెడిటేషన్ జరుగుతుంది. రెండు ఒకేసారి జరుగుతాయి. పర్ఫెక్ట్గా ఉంటుంది ధ్యానం. ధన్యవాదాలు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ముగిస్తున్నాను క్లాస్.